ఎవ్రీథింగ్ ఎవ్రీ మూవీ సూపర్. ఎక్సలెంట్ ఎవ్రీథింగ్ డాక్ మహారాజ్ ఎవ్రీథింగ్ ఇస్ సూపర్ అన్న. మామూలుగా లేదు చెప్తున్నా. ఆ సాంగ్స్ కానీ ఆ దబిడి సాంగ్ అయితే అందరూ ట్రోల్ చేశారు. కొత్త దెంగులు పెట్టాడు అట్టే సాంగ్ మొత్తానికి చూస్తూ ఉన్నాము. యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి వేరే లెవెల్. వెంకట మాస్టర్కి బాలయ్య అభిమానిగా చెప్తున్నాను వేరే లెవెల్ చేశాడు వెంకట మాస్టర్. తమనన్నకైతే మేము పూనకం, మేమే ఫ్యానే తమనన్న. అభిమాని కొడుకు ఎవరైనా కూడా తమనన్న మాకు బీజం వేరే లెవెల్లో ఇచ్చాడు. అదిరిపోయింది అట్ట సినిమా. గేమ్ చేంజర్ రికార్డులు బద్దలు కొడుతుందా అన్నా? నేను వేరే వాళ్ళకి ఎవరికి అగ్నెస్ట్ కాదు. బాలయ్య అంటే అందరినీ కలుపుకోపోయేవాడు, అభిమానులు కూడా అందరం కలుపుకోపోయేవాళ్ళం. గేమ్ చేంజరు ఇంకోరు కాదు, మాకు మేమే పోటీ, నాకు రారు ఎవరు సాటి. అది బాలయ్య అంటే. బాలయ్య టచ్ చేసే మగాడు లేడా? ఇన్నేళ్ళు చూస్తున్నారు కదా మీరు, ఇన్ని సంవత్సరాల్లో బాలయ్యకి సంక్రాంతికి ఎవడూ రాలా. అప్పుడు చిరంజీవి గారు వచ్చారు, మొగరాజు కొట్టాం, తర్వాత అంజి, ఇంకోటి వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏదైతే వస్తున్నాయి. మొన్న ఖైదీ నెంబర్ 150 10 ఏళ్ళ తర్వాత చిరంజీవి గారు వచ్చారు. అప్పుడు కూడా మమ్మల్ని ఢీకొట్లాపిన గౌతమి పుత్ర శాతకర్ణితో. తర్వాత మళ్ళీ వచ్చాం. ప్రతి సంవత్సరం ప్రతి సంక్రాంతి బాలయ్యదే. బతుకున్నంత కాలం బాలయ్య బతుకున్నంత కాలం, తెలుగు ఇండస్ట్రీ ఉన్నంత కాలం, ఒక రామారావుకి, తర్వాత బాలయ్యకి, తర్వాత మా అన్న తారక్ అన్నకి, వాళ్ళకు మాత్రమే సాటి. రారు ఎవరు పోటీ. చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఒకరు మాకు రారు పోటీ, మాకు మేమే సాటి. అది మా బాలయ్య గురించి చెప్తున్నది. ఒక్కసారి ఫస్ట్ హాఫ్లో క్లైమాక్స్, ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఎండింగ్లో వచ్చింది ఇంటర్వెల్ బ్లాంక్, డాకు మహారాజ్ అంటే వేరే లెవెల్ అసలు. దానికి గేమ్ చేంజర్ అనేది ఎత్తకూడదు అన్న. అదొక డిఫరెంట్ జోనరు. ఆయన రామ్ చరణ్ గారు చాలా జూనియరు, చెర్రీ మా ఎన్టీఆర్ అంతా చాలా బాగుంటాడు. మేమంతా అందరం ఇక్కడ బాలకృష్ణ ఫ్యాన్స్ ఎలా ఉంటామంటే, వాళ్ళకి పోటీ పెట్టుకోం, మాకు మేమే పోటీ పెట్టుకుంటాం. మేము మా రికార్డులు మేమే తిరగ రాసుకుంటాం తప్ప ఒక రికార్డుల కోసం. ఎందుకంటే మాయా హైయెస్ట్. ఇక్కడ బాలయ్య అయినా, ఎన్టీఆర్ అయినా, లేదా కళ్యాణ్ ఎవరైనా కానీ మా రికార్డులు మేమే తిరగ రాసుకుంటాం. వన్స్ ఐ స్టిపెండ్ బాలయ్య, ఇది బాలయ్య రేంజ్. భయ్యా ఎవ్రీ ఆస్పెక్ట్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, బాబీ డైరెక్షన్ చాలా బాగుంది, హ్యాట్స్ ఆఫ్ టు బాబీ. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, బాలయ్యని చూపించారు భయ్యా. ఒక లారీ డ్రైవర్ కావచ్చు, మేము ఎలా కోరుకుంటామో ఫ్యాన్స్ బాలయ్యని. అసలు ఎంత అందంగా ఉన్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్ భయ్యా, పీక్స్ అంతే, సినిమాటోగ్రఫీ పీక్స్. తమనన్న డ్యూటీ ఎక్కాడు భయ్యా. ఇది ఈ సంక్రాంతి కాదు, ఎవ్రీ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటాం. బయట ఆల్రెడీ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. రాత్రి గేమ్ చేంజర్ చూశాను, 10 o'clockకి షో వచ్చాను, 1 o'clockకి షో అయిపోయింది. 2 hours అలా పడుకొని మళ్ళీ ఇప్పుడు 4 o'clock షోకి వచ్చాను మా బాలయ్య బాబు దానికి. ఇది పీక్స్ భయ్యా. గేమ్ చేంజరు నేను అగైన్స్ట్ చెప్పట్లేదు, కానీ గేమ్ చేంజర్ నాకు చాలా బోరింగ్ అనిపించింది. యాజ్ ఎ బాలయ్య ఫ్యాన్ నాకు ఇది ఫుల్ ఫీస్ట్ భయ్యా, ఫుల్ మీల్స్. బిర్యానీతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టబోతున్నాడా బాలయ్య? సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది భయ్యా బాలయ్యది. ఇప్పుడే స్టార్ట్ అయింది సెకండ్ ఇన్నింగ్స్. సెకండ్ హ్యాట్రిక్ స్టార్ట్ అయింది ఈ మూవీతో. సెకండ్ హ్యాట్రిక్ స్టార్ట్ అయింది, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. చూడండి, ఇది చాలా భయ్యా, ఇది ఎక్స్పీరియన్స్, థియేటర్ ఎక్స్పీరియన్స్ చూడాలి. స్పీకర్లు అయితే పగిలిపోతున్నాయి. తమనన్న ఫుల్ డ్యూటీ, దానికి తగ్గట్టు ఆ బాలయ్య బాబు యాక్షన్ అయితే పీక్స్. అసలు ఎంత అందంగా చూపించారంటే బాలయ్య బాబుని, నిజంగా గూస్ బంప్స్ అన్న. కూర్చొని ఉంటే అసలు ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ అన్న. థియేటర్లో చూడాల్సిన సినిమా. ఈ పండక్కి ఫ్యామిలీ అంతా వెళ్ళి ఖుషీగా చూడొచ్చు అన్న సినిమా. థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా ఇది. టీవీ కోసం వెయిట్ చేయొద్దు, థియేటర్ ఎక్స్పీరియన్స్. కలెక్షన్స్ మీరు ఏమన్నా చేసుకోండి, కలెక్షన్స్ అయితే తిరగ రాస్తాయి, అదంతా వేరే విషయం. 4 o'clock వెయిట్ చేసి ఇప్పుడు షో చూడడానికి గొంతు చూశారు కదా, ఆ ఇంపాక్ట్లో ఉంది సినిమా. అంత ఇంపాక్ట్ ఉంది సినిమా మీద. మీరు చూడండి, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇది ఎవరికైనా సరే. ఈ సంక్రాంతికి బాబీ కొల్లి గారు ఎరగదీశారు. బాలయ్య బాబు యాజ్ యూజువల్ కల్ట్ బాలయ్య బాబు కల్ట్ ఇంకొకసారి చూపించాడు. ఒక వీరసింహారెడ్డి, సమరసింహారెడ్డి ఇటువంటి సినిమాలని మిక్స్లు వేసి కొడితే కొత్త బాలయ్యని బాబీ కొల్లి గారు చూపించారు. నిజంగా చాలా అద్భుతమైనటువంటి సినిమా. ప్రతి ఒక్క యాక్టర్ వాళ్ళ స్థాయిలో పర్ఫార్మెన్స్ ఎరగదీశారు. ప్రతి ఒక్కరు థియేటర్కి రండి, ఫ్యామిలీతో కూడా రండి, బాలయ్య బాబు సినిమాని చూడండి, ఎంజాయ్ చేయండి. జై బాలయ్య.
దానికి బాలయ్య యాక్టింగ్ అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజ్ అయిందన్న? ఏంటి భయ్? బాలయ్య యాక్టింగ్ అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజ్ అయిందా? బాలయ్య డే బై డే ఆయన యాక్టింగ్ మెరుగుపరుచుకునే ఏకైక నటుడు బాలయ్య. బయట ఏ విధంగా జోష్గా ఉంటాడో సినిమాలో కూడా అదే విధంగా జోష్లో ఉన్నాడు. ఏస్తా సంబంధం లేకుండా ఆయన డాన్సులు కానీ, ఆయన పర్ఫార్మెన్స్ కానీ, ఆయన ఫైట్లు కానీ అటువంటి యాక్టింగ్ కూడా ఉన్నాడు. ఖచ్చితంగా జై బాలయ్య. బాలయ్య కల్ట్ అంటే ఈ సినిమా ఖచ్చితంగా చూపించాడు. బాబీ కొల్లి ఎంత వాడుకున్నాడు బాలయ్య బాబుని. సెకండ్ హాఫ్ కోసం ఏగర్లు వెయిటింగ్ పోయా. దానికి సంక్రాంతి హిట్ పక్కా అంటారా? సంక్రాంతి హిట్ పక్కా రాసి పెట్టుకోండి. ఫ్యామిలీతో సహా వచ్చి థియేటర్కి వచ్చి చూడాల్సినటువంటి సినిమా. తమన్ ఈసారి ఇంకా అఖండకు మించి అద్భుతంగా వాయించాడు. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా ప్లస్ పాయింట్ మూవీకి. కాబట్టి ప్రతి ఒక్క ఫ్యామిలీతో కూడా వచ్చి బాలయ్య బాబు సినిమాని చూడాలని కోరుకుంటున్నాం. జై బాలయ్య. సంక్రాంతి హిట్ మాత్రం బాలయ్య బాబుది 100%. దీంట్లో డౌట్ లేదు. అంచనాలకు మించింది. మొదటగా ఈ సినిమా నిజంగా చెప్పాలంటే ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. ఇప్పుడు దాకా ఫస్ట్ హాఫ్ చూస్తే ఖచ్చితంగా ఒక మంచి సెంటిమెంటు. నిజంగా వారు వన్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు కాదు ఎప్పటికీ రికార్డుల వేట మొదలైంది బాలయ్య బాబుది. ముందే చెప్పాము మేము, ఖచ్చితంగా సంక్రాంతికి హిట్ కొట్టాలంటే ఇండస్ట్రీలో బాలయ్య బాబు తర్వాతే. నాటికి తెలుగు ఇండస్ట్రీలో ఏకైక సంక్రాంతి హీరో బాలయ్య బాబు ఒక్కడే. రికార్డుల వేట మొదలైంది. జింకల పైన సింహం వేటాడితే అది వారవదు. రికార్డ్స్ హంటింగ్ మొదలెట్టాం. డబుల్ హ్యాట్రిక్ కోసం వెయిటింగ్. ఇప్పుడు దాకా బాలయ్య బాబుని ఒక విధంగా చూశారు. ఇంకా నుంచి బాలయ్య బాబు రేంజ్ వేరే విధంగా ఉంటుంది. బాబీ కొల్లి గారికి, తమన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బోయపాటి బాలయ్య కాంబినేషన్ కాదు, ఇప్పుడు అంతకు మించుంది. సినిమా వేరే లెవెల్. 100% బ్లాక్ బస్టర్. రికార్డుల వేట మొదలైంది. జై బాలయ్య, జై బాలయ్య.